ఇది పోయిన సండే రోజు వ్లాగ్ అనమాట. సండే అంటే చికెన్ కంపల్సరీ ఉండాలి కాబట్టి చికెన్ కొట్టించేసి నేనైతే ఇంట్లో ఇచ్చేసి బయటకి వెళ్ళిపోయిండే. సైట్ లో బాక్స్ వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు లామినేట్ సెలక్షన్ అయితే వచ్చినాము. మధ్యాహ్నం సర్వాలతో లంచ్ కంప్లీట్ చేసుకొని ఇంకా సాయంత్రం వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్ మీట్ అయినా దోస్తులను కలిసి కాలి కడుపుతోనే తిండి పోలేం కదా. ఆన్ ద వేళ కరాచీ బేకరీలో పోయి నేనైతే రెడ్ వెల్వెట్ కేక్ తీసుకున్నా. అదైతే పన్నీర్ పఫ్ తీసుకుంది. డ్రింక్ అయితే ఆరెంజ్ ఫ్లేవర్ లో సబ్జా గింజల డ్రింక్ అయితే తీసుకున్నా. చాలా బాగుండే ఆ ఫ్లేవర్. మా ఫ్రెండ్ కోకోనట్ తీసుకుంది, అసలు బాలేదు. ఉదయం 11 గంటలకు ఇంట్లో నుంచి వెళ్తే సాయంత్రం 5 అయింది మాకు సెలక్షన్ అయిపోయేసరికి. అదైపోయినాక మా ఫ్రెండ్ కలిసి ఇంటికి వేసారు. నాకు 8 అయింది. ఇంటికి వచ్చేసరికి మా చెల్లి అయితే చిన్న చిన్న ఐస్ క్రీమ్లు తీసుకొచ్చింది. దిల్ షేప్ 15 రూపాయలు అంటే చిన్నవేమో 10 రూపాయలు అంట. మేము చిన్న ఉన్నప్పుడు 2 రూపాయల పుల్ల ఐస్ క్రీమ్ చాలా బాగుండే పెద్దగా. ఇది 5 రూపాయల బిల్ అంత లేదు, 10 రూపాయలు అంట. ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ అయితే చాలా బాగున్నాయి కానీ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. నేను టేస్ట్ చేసింది అయితే క్యాండీ ఫ్లేవర్. లోపలంతా క్యాండీ ఐస్ క్రీమ్ ఉంది, బయట ఏమో వైట్ చాక్లెట్ ఉంది. క్యాండీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ నాకు మా అన్నకు తప్ప ఇంకొవరికి నచ్చలేకుండే. మా ఇంట్లో చికెన్ ఉన్నా కూడా రేపటి నుంచి డైటింగ్ కదా అని చెప్పేసి బయటకి అయితే తెప్పించుకున్నా. మెహఫిల్ నుంచి మిక్స్డ్ నాన్ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే తెప్పించుకున్నా. ఇదైతే అస్సలు బాగాలేకుండా నాకైతే మస్తు కడుపును వచ్చింది. గ్యాస్ ట్రబుల్ ఏమో అనుకో నేను కూడా తాగేస్తుండే కానీ స్టమక్ పెయిన్ మాత్రం అసలు తగ్గలేదు. వామిటింగ్ కూడా అయిపోయింది. ఫుడ్ అంతా అసలు తినకూరు బయట ఫుడ్. దీని తర్వాత ఇంట్లో ఫుడ్ ఎందుకు తినలేని బాధ అనిపించింది. ఇక మా డాడీ రాగానే మా వీరగడ అతి ప్రేమతో చూపించేసిండు. ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్.